తిరుమల శ్రీవారి లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై శ్రీవారి భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భక్తితో కొలిచే తిరుమల వెంకన్న విషయంలో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చాలా తప్పు చేశారని, రాజకీయాలకు తిరుమల వెంకన్నను వాడుకోకూడదంటూ భక్తులు ఘాటుగా వ్యాఖ్యానించారు. లడ్డు బాగాలేదు, దీంట్లో నెయ్యిలా ఇది ఉంది అది ఉంది అని చెప్తున్నారు. చాలా తప్పన రాజకీయం కోసమే కానీ ఇది చేసేది. అయితే ఇప్పుడు ఈయన వెళ్ళిపోయిన సీట్లకి వెళ్ళని చెప్పి ఈయన ఇట్లా చేసుడు చాలా తప్పు కదా. ఏమున్నా మీరు మాట్లాడుకోవాలి కానీ దేవుని దగ్గర తీసుడు ఏందన్న అది ఏముందో అలా చూపిస్తారు. తర్వాత ఇక దేవుడు అనేటి ఉన్నది, ఆయన చూసుకుంటాడు. ఇక ఇప్పుడు చూసినా కూడా స్వామివారి లడ్డు ప్రసాదంలో కానీ లేదా దర్శనంలో పద్ధతిలో కానీ ఏవైతే తేడా లేదు. ఈ రోజు బయట రకరకాల రోమాలు వస్తున్నాయి, లడ్డు లేదో కలిసిందని వాళ్ళ సుప్రీంకోర్టు ఒక సుదీర్ఘమైన తీర్పిచ్చింది. లడ్డూలో కల్తీ జరిగిందని మీరు నిర్ధారించలేదా, మీరు చెక్ చేయకుండా ఎలా నిర్ధారించారని చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఎంతో కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఎవరో రాజకీయం చేయకూడదు. లడ్డు అనేది మహాప్రసాదం. ఈ లడ్డు కోసం కోట్లాది మంది ప్రజలు ఎన్నో గంటల తరబడి లడ్డు కోసం వస్తారు. ఆ లడ్డు లేదు జరిగిందని మన హిందూ మతాన్ని మనం కించపరచకూడదు. లడ్డూలు ఎలా అన్ని ఇలా కలిపారనేది మేము అయితే నమ్మటం లేదు. ఏదైనా సరే బయటకు అనకుండా జరిగి ఉంటే విచారణ జరిపి దోషులు ఎవరైతే తేలితే వాళ్ళని శిక్షించాలి. కానీ ఈ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా బయటకు అంటే అందరూ బాధపడతారు కదా. అది మేమైతే అలా కలిపారు అనేది అయితే మేము నమ్మడం లేదు. ఎందుకంటే దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు అతను చాలా పవర్ఫుల్, మామూలు దేవుడు గట్ట కాదు. ఎప్పుడో జరిగిందంటే ఇవాడికి ఎప్పుడో శిక్షలు చేస్తారు ఆడడం. కానీ ఇంతవరకు ఆగడం, ఎప్పుడో నిజంగా కలిపి ఉంటే మాత్రం ఇంతవరకు ఈ పాటికి శిక్ష చేస్తాడు ఆయన. ఇంతవరకు ఆగే ప్రసక్తి లేదు. రాజకీయం చేయకూడదండి. నమ్మట్లేదండి. ఏదైనా సరే దేవుడే శిక్షిస్తాడు ఎవరికైనా సరే. అది మనుషులు శిక్షించక్కర్లేదు. అది దేవుడు ఈ వెంకటేశ్వర స్వామి దేవుడి విషయంలో మాత్రం ఎవ్వరు కూడా మరి ఎవరు చెయ్యడానికి కూడా వాళ్ళకి ఇది ఉండదు, అసలు ధైర్యం ఉండదు ఏం చేయాలని. మేమైతే నమ్మట్లేదు ఎవరు ఇది కూడా. తిన్నా ఏం తేడా అస్సలు లేదు, ఎప్పుడూ ఒకేలా ఉంది, అలాగే ఉంది. ఇదంతా రాజకీయం, బయట ఇలాగ అనుకోవడం కానీ అసలు ఏం లేదు. ఎవరు నమ్మట్లేదు కూడా ఇలాగనేది, ఎవరు నమ్మట్లేదు.